హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ అన్వేష్ డిప్ ఆఫీషియల్. నేను చెప్పిన కొలతల ప్రకారం తీసుకుంటే మీకు గులాబ్ జామ్ అనేది రౌండ్ షేప్లో అండ్ టేస్ట్ కూడా పర్ఫెక్ట్గా వస్తుందండి. నేనైతే ఆశీర్వాద్ గులాబ్ జామ్ ప్యాకెట్ అయితే మన డీమార్ట్కి వెళ్ళినప్పుడు కొనుక్కున్నాను. ఆ పౌడర్ నేను ఒక బౌల్లో అనేది వేసుకుంటున్నానండి. దాంట్లో నేను వాటర్ పోయకుండా కాచి చల్లార్చిన పాలు అయితే పోసుకుంటున్నానండి. మీ ఆప్షన్ అండి, వాటర్ అన్నా పోసుకోవచ్చు, పాలన్నా పోసుకోవచ్చు అండి. ఇది సేమ్ గోధుమ పిండి ఎలాగైతే మనం కొంచెం కొంచెం వాటర్ పోసుకొని కలుపుకుంటూ ఉంటామో, ఇక్కడ మాత్రం పాలు పోసుకొని ఉండలా చుట్టుకోవాలండి. మీకు చూపిస్తాను చూడండి. ఇలా అయితే ఉండలా చేసుకోవాలి. నేను దీని మీద అయితే తడి క్లాత్ వేసుకుంటున్నానండి. ఒక 15 మినిట్స్ అలా ఉంచేసిన తర్వాత ఈలోపు నేను పాకం తయారు చేసేలోపు ఈ 15 మినిట్స్ కూడా అయితే అయిపోతుంది. చూస్తున్నారు కదా, అట్లా రావాలి. ముందుగా స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని నేనైతే 2 గ్లాసెస్ వాటర్ తీసుకున్నానండి. 2 గ్లాసెస్కి 1 గ్లాస్ ఆఫ్ షుగర్ తీసుకుంటున్నాను నేను ఫుల్గా. చూడండి, ఈలోపు మనం ముందుగా నానబెట్టుకున్న గులాబ్ జామ్ పిండిని తీసుకొని ఉండలు చుట్టుకొని బాగా రౌండ్ షేప్లో రావాలండి, ఎక్కడ పగులు రాకుండా. రౌండ్ షేప్లో చేసుకొని ఒక ప్లేట్లో సర్వ్ చేసుకోండి. ఈలోపు పాకంలో నేను యాలక్కాయలు వేసుకుంటున్నానండి దంచుకొని. అప్పుడు పాకం అనేది మంచి ఫ్లేవర్ వస్తుంది. ఈలోపు నేను ఉండలు కూడా చుట్టేసుకున్నానండి. ప్లేట్లో అయితే సర్వ్ చేసుకున్నాను, మీకు చూడొచ్చు. తర్వాత స్టవ్ వెలిగించుకొని దాని మీద ప్యాన్ పెట్టుకొని బాగా డీప్ ఫ్రై చేసుకోవాలండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత వేసుకోండి. అప్పుడు మీకు కలర్ అనేది కూడా మంచి షేడ్లో వచ్చింది. ఎక్కువ వేసుకోకండి, ఒక 5-6 అలా వేసుకోండి. మనకు కలపడానికి కూడా రావాలి కదండి. పైన కూడా వేగాలంటే మనం కొంచెం నూనెని గుంటగరిటతో తీసుకొని ఆ పైన కూడా పోసుకోవాలండి. చూస్తున్నారు కదా, ఈ విధంగా వేగాలి. స్టవ్ దగ్గర జాగ్రత్తగా ఉండండి. గులాబ్ జాము కలిపేటప్పుడు ఒక్కొక్కసారి ఆ బాల్స్ అనేవి పగిలి ఆయిల్ కూడా మీద చిందిద్ది. కొంచెం జాగ్రత్తగా చూసుకొని వేయించుకోండి. చూస్తున్నారు కదండి, ఆ విధంగా ఆ కలర్ షేడ్లో వచ్చాక నేను తీసుకొని పక్కన పెట్టుకుంటున్నాను. అలాగే మిగతాయి కూడా ఒక 6 బాల్సే వేసుకుంటున్నానండి నేను. చూడొచ్చు మీరు, అదే షేడ్లో రావాలండి కలర్. చూస్తున్నారు కదా, పాకం ఈలోపు కొంచెం చల్లారిద్దండి, పూర్తిగా చల్లార్చనివ్వద్దు. అలాగా మీరు వేయించుకున్నాయన్నీ అలా పాకంలో వేసేసుకోండి. మిగతాయి కూడా నేను 2 వాయిలు వేసుకుంటున్నానండి మొత్తం. కలర్ మాత్రం మర్చిపోవద్దు. మనం గులాబ్ జామ్ తినేటప్పుడు కలరే మనకు మెయిన్ ముఖ్యమండి. చూస్తున్నారు కదా, అన్నీ వేయించిన తర్వాత అలా పానకంలో వేసుకోవాలండి. ఒక గంట ఆగి చూసిన తర్వాత ఇలా వస్తుందండి, ఇలా ఉబ్బుతాయి. నాలా ఎవరైనా చేస్తుంటే కామెంట్ చేయండి. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, నాకు సపోర్ట్ చేయండి. బాయ్ బాయ్.